Okay, see the next question. The partial fractions of that is the given question, and actually if you see the question, x plus 1 by x square plus 5x plus 6. So actually what we want to do is first we want to find the factors for x square plus 5x plus 6. But because he is having multiple answers, multiple choice, all the denominators in each option మీరు జాగ్రత్తగా చూస్తే x plus 2 into x plus 2 and x plus 3 are present. And what is the meaning of it? No need to find the factors. అవే ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం ఇబ్బంది లేకుండా ప్రొసీడ్ అయిపోవచ్చు. కాబట్టి x ఈక్వల్ టు -2 పెడుతున్నానండి ఫస్ట్. Even in the previous one of the question, if the factors are not present, don't bother about it. Already you have factors, ఇక్కడ ఉన్నాయి అనుకొని అది పోను మిగిలిన దాంట్లో పెట్టండి అని చెప్పాను. అంటే నేను ఫ్యాక్టర్స్ రాయలేదు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిలో పెట్టుకో. అంటే x ఈక్వల్ టు -2 ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు రిమైనింగ్ ఫ్రాక్షన్, మిగిలిపోయిన భాగం. అంటే -2 plus 1 by, here there is no part, better to put in this problem. అంటే ఇక్కడ ఉన్నట్టే మనం ఊహించుకోవాలి. x plus 2 వాల్యూ తీసుకున్నాం కాబట్టి x plus 3 లో డినామినేటర్ ఇక్కడ ఉంది. అంటే న్యూమరేటర్ ఏమో ఇక్కడ ఉండేది రాసేసాం, డినామినేటర్ ఇక్కడ రాసుకో, టైం వేస్ట్ కాకుండా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది అది? -2 plus 3. -2 plus 1 is -1. -2 plus 3 is 1, which is -1. అంటే -1 by x plus 2 ఉండాలి. ఇదండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. అంటే మన టైం బాగలేదు. అంటే అటు క్యాలిక్యులేట్ ద అదర్ వాల్యూ ఆల్సో, ఒకటితో పని జరగల. కాబట్టి సెకండ్ వాల్యూ ఎంత? ఇక్కడ x plus 3 ఉంది. అంటే we want to take x is -3 in the problem. x బదులుగా -3 పెడుతున్నాం. అంటే ఏమవుతుందండి అది? -3 plus 1 by, ఇక్కడ ఏమి కనిపించడం లేదు కాబట్టి మనం పెడుతున్న x వాల్యూ మిగిలిన దాంట్లో పెడుతున్నాం. అంటే it becomes -3 plus 2. What is -3 plus 1? Which is -2. -3 plus 2 is -1. So minus cancel, 2 by 1 is 2. అంటే 2 by x plus 3 ఉండాలి, ఇది -1 by ఉండాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 1 by ఉంది, ఇక్కడ 2 by ఉంది. సో బోత్ సాటిస్ఫై చేసింది థర్డ్ ఆప్షన్ కాబట్టి we consider the third option as the answer. నెక్స్ట్, ఇక్కడ మీకు ఇంతకు ముందు ఏపీ అని అలా రాసాము, ఇక్కడ ఈఏఎం అని రాశానండి. అంటే ఎందుకు రాసామంటే ఈవెన్ ఎంసెట్ లో వచ్చిన బిట్స్ కూడా, అంటే ఇప్పుడు కొత్తగా ఈఏపీ సెట్, ఈప్ సెట్ అని మార్చారు. బిఫోర్ అంటే ఒక 3 years అయింది అనుకుంటాను, అంతకు ముందంతా కూడా ఎంసెట్ అనేవాళ్ళు. ఆ బిట్స్ కూడా కొన్ని ఇక్కడ మీకు యాడ్ చేసి వేయడం జరుగుతుంది. ఎందుకు? వై? బికాస్ అంటే అండ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవైతే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాస్తున్నాను చూడండి, ఏపీ 2017 అని రాశాను. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ గివన్ ఇన్ ఎంసెట్. ఇక్కడేమో ఏపీ 2017 అన్నాను, అంటే ఈ సెట్ అయితే నేను పక్కన ఏమీ నోట్ చేయడం లేదు, ఓన్లీ ఈను మాత్రం రాస్తున్నాను. అది కాకపోతే ఏపీఆ లేకపోతే టిఎస్ఆర్. అదే బిఫోర్ 2017 ఏమీ లేదు, ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ కాబట్టి ఏపీ అని ఆ ముందు వచ్చిన వాడికి జస్ట్ ఇయర్ నోట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎంసెట్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా అంటే వాళ్ళు తయారు చేసేటప్పుడు ఏమైనా రెఫర్ చేస్తున్నారో మనకు తెలియదు. బట్ సమ్ టైమ్స్ ద సేమ్ క్వశ్చన్ ఈస్ గివన్ ఇన్ ఈ సెట్. అందుకనే కొన్ని ఆ మోడల్లో ఆల్రెడీ ఎంసెట్ లో అడుగున్న క్వశ్చన్స్ కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఈఏఎం అని నోట్ చేశానంటే ద మీనింగ్ ఈస్ ఎంసెట్ అని అర్థం. So, question lo kodam. Ikkada question what that is given is
2b. సో క్వశ్చన్ చూడగానే we have an idea. ఓహో మనం ఏం కష్టపడాల్సిన పని లేదు, b కనుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం. బట్ క్లియర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రాబ్లం, ఆప్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. అంటే వాడు బి క్వశ్చన్ అడిగినా కూడా ఏ రాకుండా మనం ఏమీ చేయలేము. అంటే గివెన్ ఏ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే 100% we want to calculate A as well as B. ఎలాగో కనుక్కోవాలి కాబట్టి ముందు ఏనే కనుక్కుందాం. ఏ కావాలంటే ఎక్స్ వాల్యూ ఎంత పెట్టాలో మీకు ఆల్రెడీ చెప్పున్నాం ఎలా అనేది. కాబట్టి ఐఎమ్ రైటింగ్ ద వాల్యూ ఫ్రమ్ దిస్. ఇక్కడ -2x అట్ట పోతే +2x అంటే 1 ఉంది, ఇంటూ ఉంది కాబట్టి బై. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందో వేద్దాం ఫస్ట్. అంటే ఏం చేయాలి, మనం దీన్ని క్లోజ్ చేసి మిగిలిన దాంట్లో పెడుతున్నాం. సో 1/1 minus 3 into 1/2 which is 3/2. Taken to the numerator 2 పైకి వెళ్తుంది, 2 minus 3 which is -1. అంటే ఏ వాల్యూ ఈస్ -2. అంటే ఇక్కడ 3/2 పెట్టాం, ఎల్సిఎం తీసుకున్నాం కాబట్టి 2 పైకి వెళ్తుంది, 2 రాసాం. 2 minus 3 అంటే -1, 2/-1 ఈస్ -2. అలాగే b కనుక్కున్నాం. when we get that b value, I think small error, okay, 1 second, is it 1 minus 3x? 1 second.